రోజు రోజుకు ములుగు జిల్లాను ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్నల తమ్ముళ్ళ ఆత్మీయ సోదరుడై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ములుగుకు ఎప్పటికీ చేయూతనిస్తూ ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దలు పొంగులేటి సీనన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అదేవిధంగా వేం నరేందర్ అన్న మన రాజ్యసభ సభ్యులు, గౌరవ మన ములుగు బిడ్డ బలరామన్న గారు, మరి అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, మన విప్పు గారు రామచందర్ నాయక్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము అనేక సందర్భాల్లో విన్నాం, ములుగు అంటే అడవులు, నిరక్షరాస్యులు, మరి అదేవిధంగా అభివృద్ధి ఉండదని. కానీ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన కాడ నుంచి ప్రతి ప్రాంతానికి ప్రతి గడపకు అభివృద్ధి సంక్షేమాన్ని మరి రెండు కళ్ళలాగా తీసుకెళ్తూ ఈ మారుమూల ప్రాంతాన్ని కూడా మరి హైదరాబాద్తో పోటీ పడేలాగా విద్యలో కానీ వ్యవసాయంలో కానీ అభివృద్ధిలో కానీ మా అక్క చెల్లెలకు ఇచ్చే మరి అనేక సంక్షేమ పథకాలతో కానీ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఒక మరి రక్తం పంచుకొని పుట్టకున్న ఎంతో ప్రేమతో ఆత్మీయతతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మరి ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకు, చేయూతనిస్తున్నందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే మనము మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధికి వెళ్ళినాం. అక్కడ చూడతరమా అనే విధంగా, ఎవరు ఊహించుకోని విధంగా మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధిని తీర్చిదిద్ది మరి ఒక సంవత్సరంలో 3 సార్లు వచ్చిన ముఖ్యమంత్రి ఈ సమ్మక్క సార్లమ్మ సన్నిధికి ఎవరైనా ఉన్నారంటే మన రేవంత్ అన్న గారు. కాబట్టి ఈరోజు ఇంకా అభివృద్ధి చేయడానికి, చేయూతనివ్వడానికి మరి ఈరోజు మనకు ఈ రకంగా రావడం మనస్ఫూర్తిగా మరి జీవితంలో మర్చిపోలేనటువంటి ఆప్యాయతని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది ఈరోజు కలెక్టరేట్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ నాయకుడు ఆనాడు ఈ మన రేవంత్ రెడ్డి గారు స్వర్గీయ నల్లెల కుమారస్వామి గారు జేఏసీగా ఏర్పడి ఈ మేమందరం ములుగు జిల్లా కోసం 8 సంవత్సరాలు పోరాడితే ఈరోజు 33వ జిల్లాగా ఇచ్చిర్రు. అది కూడా ఈ నాయకుడు మన రేవంత్ అన్న ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా దీక్షకు ధర్నాలకు వచ్చి ఈ జిల్లా అదేవిధంగా మల్లంపల్లి మండలం వీళ్ళు ఇయ్యకుంటే మన ప్రభుత్వం వస్తుంది, నేను ఇస్తా అని చెప్పిండు. ఆ భయంతో మీరిచ్చి ఎన్నికల ముందు మాత్రమే శంకుస్థాపన చేసిరు తప్ప మరి నిధులు కానీ కట్టడాలు కానీ లేకుండా వాళ్ళు కడితే మేము కలరేసుకుంటున్నాం. ఇంత నిస్సిగ్గుమైనటువంటి అబద్ధాలు అవసరమా? కలరేసుకున్నది మేము కాదు, కలరింగ్ ఇచ్చేది మీరు. ఈరోజు తలాపున గోదావరి ఉంటే కనీసం చుక్క నీళ్ళు ఇయ్యలే మాకు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి సమ్మక్క సన్నిధిలో అటు లిఫ్ట్ పొట్లాపురం లిఫ్ట్ కానీ రామప్పను లక్నవరాన్ని అనుసంధానం చేయడానికి కానీ దాదాపుగా 200 కోట్లు ఇచ్చినటువంటి ఘనత. ఈరోజు పిల్లలకు యంగ్ ఇండియా స్కూలు, నర్సింగ్ కాలేజు, కేవలం మీరు మెడికల్ కాలేజ్ కలెక్టరేట్ అని చెప్పేది శంకుస్థాపనలు జీవోలు ఇచ్చిపోయారు తప్ప మరి 10 ఏళ్లలో మాకు చేయలేదు నాయనా. కేవలం నన్ను ఓడించడం కోసం 100 కోట్లతో పాటు మరి ఇవన్నీ ఎన్నికల ముందు స్టార్ట్ చేసిన స్టంటులు మాత్రమే. కానీ ఇవాళ ప్రజా అభివృద్ధి కోసం, ములుగు అభివృద్ధి కోసం ఈ ములుగు బిడ్డగా, ఆడబిడ్డగా, ములుగు కన్న బిడ్డగా మరి ఎంతో మనసు పెట్టి పనిచేసుకుంటా అంటే ప్రతినిత్యం విమర్శలు, తప్పుడు కూతలు కూసినోడు ఎవడో నా మీద అన్నోడు బాగుపడలేదు. ఇవాళ మేము చేసిందే చెప్పుకుంటాం, చెప్పుకున్నదే చేస్తాం. ఈరోజు దాదాపుగా 60 కోట్ల రూపాయలు మన ఈ ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది నిధులు కట్టుకుంటూ వస్తూ. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి యువకులు, ప్రతి పేదలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అత్యధికంగా ఇల్లులు ఇయ్యలే. కేవలం ములుగు నియోజకవర్గానికి మరి రేవంత్ అన్న గారు, పొంగులేటి సీనన్న గారు ఆలోచించి అత్యధికంగా
5,000 ఇల్లులు ఇచ్చినటువంటి ఘనత వారికే దక్కింది. కాబట్టి దయచేసి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే తూర్పున సమ్మక్క సారలమ్మే చూసుకుంటుంది. నేను తప్పుడు మాటలు మాట్లాడడం లేదు. కాబట్టి మీరందరూ మన ఆత్మీయ సోదరునికి మరి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.